అతన్ని కాపని చూడట్లేదు, నేను అక్కడ చచ్చిపోయినటువంటి వ్యక్తిని చూస్తున్నాను అన్నాడు. గుడ్. మరి శవం చంపి శవాన్ని హోమ్ డెలివరీ చేశాడు, ఇదే కదా. అక్కడ నువ్వు కులం చూడట్లేదు కదా, ఇక్కడ మరి ఎందుకు కులం చూస్తావు? సాయి కృష్ణ తంత్రుల్లో నువ్వు నా కులపోడైనంత మాత్రం నా రౌడీ అయితే ఎందుకు మాట్లాడతా నువ్వు? అక్కడ శవం అన్నా దొరికింది, ఇక్కడ బూడిద కూడా లేదే, శవమే లేదే. కేసులు ఉన్నాయి, కేసులు ఉన్నోడు నేరస్తుడైతే కనుక మొత్తం ఎమ్మెల్యేలందరినీ ఉరితీస్తారా? ఎన్కౌంటర్ చేస్తారా? ఇలాగ తీసుకెళ్ళి తగలబెడతారా? చేయకూడదు కదా. అవన్నీ విచారణలు ఎదుర్కొంటున్నారు కదా కేసులన్నీ కూడా. ఎమ్మెల్యేల మీద కేసులకి సంబంధించి లేవా? మాజీ ఎమ్మెల్యేల మీద లేవా? ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడి మీదనే కేసులు ఉన్నాయి కదా. ఏం చేస్తున్నారు వాటిట్లలో? యాజ్ ఫర్ నామ్స్ అయితే వాళ్ళు దోషులే కదా. శిక్ష పడ్డాక వాడు ఈ కేసులో జైలు శిక్ష కూడా పడ్డటువంటి వాడు, ఆడపిల్లలను అత్యాచారం చేసిన కేసుల్లో, అలాగే లేకపోతే కనుక లైంగిక వేధింపులకు గురి చేసిన కేసుల్లో రాక్షసుడు వాడు, లేదా కనబడ్డోళ్ళందరినీ కొడతాడని రౌడీజం చేస్తాడని వాడిని కోర్టు శిక్షించిన కేసుల్లో నేరస్తుడుగా నిరూపణ అయ్యి శిక్ష ఎదుర్కొన్నోడి గురించి మీరు సపోర్ట్ చేస్తారని అడిగితే తప్పులే. అలాంటిది వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయలే ఈ కేసుల్లో. వీడిది 25 కేసులు 23 కొట్టివేయబడ్డాయి. అందులో కొన్ని లోక్ అదాలత్లు ఒప్పుకోవాలంటే ఇష్టం కాదు. అక్కడ పోలీసులు ఒప్పుకోవాలా, కోర్టు ఒప్పుకోవాలా? ఏది పడితే అది ఒప్పుకోదు కోర్టు. లోక్ అదాలత్లో మర్డర్ కేసులు ఏమి కాంప్రమైజ్ కావు బేసిక్గా. నా